సంక్రాంతి పండుగ వచ్చిందంటే సకినాలు, గారెలు, అరిసెలు, రకరకాల స్వీట్లు నోరూరుస్తాయి. ఇప్పుడున్న బిజీ జీవితంలో కొందరు ఇంట్లో పిండి వంటలు చేసుకోవడమే మానేశారు. మార్కెట్లో దొరికే వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. నిజామాబాద్లోని పిండి వంటల దుకాణాలన్నీ రద్దీగా మారాయి. సంక్రాంతి పండగ వచ్చిందంటే గతంలో బంధువులంతా కలిసి పిండి వంటలు చేసుకునేవారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పిండి వంటల తయారీకి తీరిక దొరకట్లేదు. మహిళలు ఉద్యోగాలు చేస్తుండటంతో వారికి పిండి వంటలు చేసే సమయం లేకుండా పోతుంది. అందుకే బయట కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్ నగరంలో దాదాపు 50కి పైగా పిండి వంటల కేంద్రాల్లో ఏడాదంతా క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా కొరియర్ ద్వారా పిండి వంటలు పంపిస్తున్నారు. సంక్రాంతి వేళ మురుకులు, అరిసెలు, చెకోడీలు, గరిజెలు, సకినాలను జనం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఏడాది మొత్తంలో చూసుకుంటే సంక్రాంతి పండుగకే గిరాకీ బాగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐటమ్స్ సేల్ అవుతాయి. సకినాలు, అప్పాలు, మురుకులు, చేగోడలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు, ఈ ఐటమ్స్ అన్నీ మేము సేల్ చేస్తాము. మా దగ్గరికి 10 మంది వస్తారు చేయడానికి. ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా అట్లాంటివి కూడా పంపిస్తాము. మా దగ్గర దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది పనులు పనిచేస్తారు, లేబర్స్. చాలా వరకు మేము అందరికీ ఇప్పుడు అయితే కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు డైలీ. మా దగ్గర టర్న్ ఓవర్ ఇప్పుడు ఒక 15 డేస్లో దాదాపు ఒక 5 lakhs నుంచి 6 lakhs వరకు అవుతుంది. సంక్రాంతి పండుగకు నిజామాబాద్లో ప్రత్యేకమైన తీపి వంటకం దొరుకుతుంది. రాజస్థాన్ వాసులకు ఇష్టమైన ఘేవర్ అనే మిఠాయికి ఇక్కడ డిమాండ్ పెరిగింది. ఈ ఘేవర్ అమ్మకాన్ని సంక్రాంతికి 15 రోజుల ముందు ప్రారంభించి పండుగ అయిపోగానే ఆపేస్తారు. నోరూరుంచే ఈ ఘేవర్ మిఠాయిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఘేవర్ స్వీట్ సంక్రాంతికి దొరుకుతుండటంతో ఏటా తప్పక కొనుగోలు చేస్తామని వినియోగదారులు అంటున్నారు. చాలా రుచికరంగా ఉంటాయి. మంచి మెటీరియల్ వాడతారు వీళ్ళు. ఆయిల్ కానీ ముడిసరుకు కానీ చాలా బాగుంటాయి. మరియు టేస్టీగా ఉంటాయి. ఇంట్లో చేసుకున్న విధంగానే ఉంటాయి ఇక్కడ. మన ఘేవర్ ఇది చాలా మంచి స్వీట్ ఉంటుంది. ఇది మార్వాడి స్పెషల్ స్వీట్. ఇది ఈయనే దొరుకుతుంది, ఇంకా ఎక్కడ దొరకదు. ఇది ఇది సంక్రాంతి స్పెషల్. ఎవ్రీ ఇయర్ మేము ఈ నుంచే తీసుకుంటాం. చాలా మంచి అంటే మస్తు ఉన్నది, అందరికీ నచ్చుతుంది. పండుగ రోజుల్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. పిండి వంటల తయారీతో పలువురు మహిళలకు సైతం ఉపాధి కల్పించగలుగుతున్నామంటున్నారు. మా దగ్గర 20 మంది పనిచేస్తారు, ఉపాధి కూడా ఇస్తున్నామండి. సుమారుగా ఒక 10-12 రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఈ సంక్రాంతికి మాత్రం మాకు ఒక పండుగ లాంటిది. ఇక మా షాప్ ఇదైపోతుంటుంది. పబ్లిక్ చాలామంది వస్తుంటారు. ఓన్లీ మామూలు రోజుల కంటే సంవత్సరంలో ఓన్లీ సంక్రాంతికి మాత్రమే చాలా. కొందరికి జాబులు చేసే వాళ్ళకు చేసుకోలేరు కదా, వాళ్ళందరికి టైం దొరకదు కదా. వాళ్ళ అందరూ వస్తారు. ఇళ్ళల్లో కూడా మామూలుగా ముందు చేసుకుంటారు, కానీ ఇప్పుడు చేసుకుంటలే తెలుస్తుంది కదా మాకు.